హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్. మరొక సండే మిమ్మల్ని కలుసుకోవడానికి మరి దేవుడిచ్చిన ఈ ఆపర్చునిటీని బట్టి దేవునికి ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి అందరూ లాస్ట్ వీక్ అంతా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. సో అయితే ఈరోజు సండే మెసేజ్ మనం చూద్దాం. సో టాపిక్ ఏంటో మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన. ప్రతి ఒక్కరికి గోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ గోల్స్ వీ కాంట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి గోల్స్ ఇంపార్టెంట్. సో బైబిల్లో కొన్ని గోల్స్ గురించి, అచీవ్మెంట్స్ గురించి కొన్ని బ్యూటిఫుల్ వర్సెస్ ఉన్నాయి బైబిల్లో. అది మీకు ఈరోజు మీరు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. సో అందరూ రెడీగా ఉన్నారా? సో మీ దగ్గర బైబిల్స్ ఉంటే బైబిల్స్ తీసుకొని రండి. నేను చెప్పే రిఫరెన్సెస్ మీరు చూడొచ్చు. ఒకవేళ బైబిల్ లేకపోతే కనుక ఒక పేపర్, ఒక పెన్ తీసుకోండి. నేను చెప్పే రిఫరెన్సెస్ మీరు నోట్ చేసుకోండి. మీరు తర్వాత అయినా సరే మీరు వెళ్ళి మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే బైబిల్ ఉంటే బైబిల్ అయినా చూసుకోవచ్చు. సో అయితే మనం ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దామా ఈరోజు ఈ యొక్క షార్ట్ మెసేజ్ని. సో అందరు కళ్ళు మూసుకుంటే, అందరూ ఐస్ క్లోజ్ చేసుకుంటే ఒక స్మాల్ ప్రేయర్ చేస్తాను. ఆ ప్రేయర్ చేసిన తర్వాత మనం స్టార్ట్ చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ సండే మార్నింగ్ మీతో టైం స్పెండ్ చేయడానికి, అలాగనే వాక్యం మాట్లాడడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని అడుగుతున్నాను. వాళ్ళకున్న సమస్యలు ఏంటో, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో సమస్త మీకు తెలిసిన తండ్రి. మీరే మార్గం చూపించండి, మీరే విడుదల దయచేయండి, మీరే శాంతి సమాధానం దయచేయండి. ప్రతి విషయంలో, ప్రతి పనిలో మీరే తోడుగా ఉండి నడిపించి మీరే మహిమ ఘనత మీరే పొందుకోమని శివమెస్సే పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే గోల్స్. మనం సెట్ చేసుకోవాలి గోల్స్. తర్వాత ఆ గోల్స్ని అకంప్లిష్ చేయడానికి మనము హార్డ్ వర్క్ చేయాలి. సో 2 థింగ్స్ మనకి ఇక్కడ ప్రాముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఒకటి, గోల్స్ సెట్ చేయడం ఒకటి చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, సెట్ చేసి వదిలేయడం కాదు, కానీ కష్టపడి హార్డ్ వర్క్ చేసి నువ్వు అనుకున్న గోల్ని సాధించాలి. కంపల్సరీగా సాధించే విధంగా నువ్వు నీ మైండ్ని, నీ బాడీని నీ ట్యూన్ చేసుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్. చాలామంది చేసే కామన్ థింగ్ ఏంటంటే గోల్ సెట్ చేస్తారు. చాలా ఫస్ట్ ఉంటారు గోల్ సెట్ చేయడానికి, ప్రామిసెస్ చేయడానికి. ఎలాగైనా సరే ఈ సంవత్సరము లేదా ఈ ఇయర్ నేను ఇది చేయాలి, ఈ మంత్లో ఇది చేయాలి, ఫస్ట్ 6 monthsలో ఇలా చేయాలి. సో గోల్స్ అనేవి చాలా కామన్గా ప్రతి ఒక్కరికి సెట్ చేసుకుంటూ ఉంటారు. గోల్స్ అనేవి చాలా కామన్గా. సో కానీ దాంట్లో 90%, ఇంకా ఎక్కువ అవ్వచ్చేమో, నాట్ ఈవెన్ 90, మేబీ 95% కూడా సెట్ చేసుకున్న గోల్స్ని అకంప్లిష్ చేయరు, ఫుల్ఫిల్ చేయరు. ఓన్లీ 5% హార్డ్ వర్క్ చేస్తారు అది ఫుల్ఫిల్ చేయడానికి. సో ఈరోజు మీరు ఆ 5%లో ఉన్నారా, లేదా ఆ 95%లో ఉన్నారా? ఒకసారి మీరు పరీక్షించుకోండి. సో దేవునికి చాలా ప్రామిసెస్ చేశారు మీరు, లేదా మీకు మీరే ప్రామిసెస్ చేసుకుంటారు. నేను గోల్స్ పెట్టుకుంటారు మీ లైఫ్లో. ఇది సాధించాలి, లేదంటే ఒక పని చేయాలి, లేదంటే సంథింగ్. ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో గోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. గోల్స్ అనేవి కంపల్సరీగా ప్రతి ఒక్కరికి సెట్ చేసుకుంటారు, ప్రతి ఒక్కరు ఏదో ఒక స్టేజ్లో లైఫ్లో. కానీ గోల్స్ మనం అనుకోవడం ఇంపార్టెంట్ కాదు, ఆ గోల్స్ని అకంప్లిష్ చేయడం చాలా ఇంపార్టెంట్. గోల్స్ పెట్టుకోవడం ప్రతి ఒక్కరూ పెట్టుకోవచ్చు, అది ఫ్రీడమ్ ఆఫ్ ఇది ఉంది. సో ఎవరికైనా గోల్స్ సెట్ చేసుకోవచ్చు, ఎవరికైనా ఏదైనా అనుకోవచ్చు, ఇలా చేయాలి అలా చేయాలని. కానీ అనుకున్న గోల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేవారే దే ఆర్ ద రియల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ లైఫ్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి గురించి మనం చూద్దాం. బైబిల్లో అందరికీ తెలిసే ఉంటుంది, పాల్. బైబిల్లో ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నారు, పాల్ అని. సో పాల్ అనే వ్యక్తి బైబిల్లో
యాక్ట్స్ అనే బుక్లో కనిపిస్తారు. యాక్ట్స్. సో న్యూ టెస్టిమెంట్లో యాక్ట్స్ అనే బుక్లో ఒక క్యారెక్టర్ మనకి కనిపిస్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఎవరంటే పాల్. ఈజ్ ఎ గ్రేట్ మిషనరీ, ఈజ్ ఎ గ్రేట్ అపోస్టల్ ఆఫ్ క్రైస్ట్. సో దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న వ్యక్తిగా మనకి అపోస్టల్గా మనకి కనిపిస్తున్నాడు. అపోస్టల్ అండ్ పౌల్ అంటారు. సో హీఈస్ ఎ మ్యాన్ హూ ఈజ్ రెడీ టు గివ్ హిజ్ లైఫ్ టు గాడ్, హూ ఈజ్ రెడీ టు డై ఫర్ గాడ్, హూ ఈజ్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ గాడ్. సో ఈ పౌల్ అనే వ్యక్తికి టార్గెట్ ఏంటి ఇప్పుడు? టు డూ గాడ్స్ విల్, దేవుని చిత్తము చేయడానికి, దేవుని కొరకు జీవించడానికి, దేవుని చెప్పిన ప్రతి పని కూడా చేయడానికి ఇష్టపడే వ్యక్తి ఎవరు? పాల్. కానీ మీకు తెలుసో తెలీదో, పాల్ ఈ విధంగా గోల్ సెట్ చేసుకునే ముందు, ఈ విధంగా ఒక టార్గెట్ సెట్ చేసుకునే ముందు, దేవుని బిడ్డగా జీవించాలి అనుకునే ముందు పాల్ టార్గెట్స్ వేరు, పాల్ ఎయిమ్స్ వేరు. ఏంట ఎయిమ్స్ చూద్దాం బైబిల్లో. యాక్ట్స్ తీసినట్లయితే మన బుక్, న్యూ టెస్టిమెంట్లో బుక్ ఆఫ్ యాక్ట్స్ తీసినట్లయితే పాల్ మారిన తర్వాత పెట్టుకున్న పేరు పాల్. సో పాల్ మంచివాడుగా మారకముందు తన పేరేంటంటే సౌల్. సౌల్. సో తన పేరు స్టార్టింగ్లో సౌల్. సౌల్ ఏం చేసేవాడో తెలుసా మీకు? సేమ్ పర్సనే నేమ్ మార్చుకున్నాడు. చాలామంది అదే పని చేస్తుంటారు మా రియల్ లైఫ్లో కూడా. ముందు ఒకలా జీవించినప్పుడు ఒకలా పేరు ఉంటుంది, చిన్నప్పుడు పెట్టిన పేరు. తన లైఫ్ చేంజ్ చేసుకున్న తర్వాత పేరు మార్చుకోవాలనుకుంటారు. ఆ నేమ్తో పిలువబడడానికి ఇష్టం ఉంటారు. వేరే పేరు మార్చుకొని ఉండాలి అని అనుకుంటారు. అలాగనే ఒకే వ్యక్తి పాల్ అనే వ్యక్తి ఎవరు? మనకు తెలిసినట్టుగా దేవుని కొరకు చావడానికి కూడా, లేదా డెత్ని కూడా ఓవర్కమ్ చేసి గాడ్స్ చైల్డ్గా జీవించడానికి, ఒక మిషనరీగా, ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉండడానికి కష్టపడిన వ్యక్తి, కష్టపడుతున్న వ్యక్తి, కష్టపడిన సాధించిన వ్యక్తి పాల్. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఈజ్ ఎన్ అపోస్టల్ ఆఫ్ క్రైస్ట్. పాల్ మనకు తెలుసు. సో పాల్ అదే వ్యక్తి మారకముందు తన పేరేంటంటే సౌల్. సౌల్ ఏం చేసేవాడో తెలుసా మీకు? చూద్దాం. యాక్ట్స్ చాప్టర్ 9 verse 1 చదువుతున్నాను నేను. అపోస్తలు రాసిన కార్యములు, కొత్త నిబంధన గ్రంథము, అపోస్తలు రాసిన కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. న్యూ టెస్టిమెంట్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 9 verse 1 నేను చదువుతున్నాను. ఇన్ ది మీన్ టైమ్ సౌల్ kept up his violent threats of murder against the followers of the Lord. చూడండి, పాల్ ఏంటి ఇప్పుడు? ఈజ్ ఏ గ్రేట్ బిలీవర్ అండ్ గ్రేట్ మిషనరీ అండ్ అన్ అపోస్టల్ ఆఫ్ క్రైస్ట్ ఇప్పుడు. కానీ అదే వ్యక్తి ఒకప్పుడు ఏంటంట? ఈజ్ ఎ వెరీ వైలెంట్ మ్యాన్, ఈజ్ ఎ మర్డరర్. ఎవరిని మర్డర్ చేసేవాడు? ఎవరితో వైలెంట్గా ఉండేవాడు? ఎవరైతే దేవుణ్ణి ఫాలో అవుతారో, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, ఎవరైతే మంచిగా జీవించాలి అనుకుంటున్నారో, ఎవరైతే ఒక బ్యూటిఫుల్ చైల్డ్గా, ఒక గాడ్స్ చైల్డ్గా, ఒక బ్యూటిఫుల్ ఫెయిత్ఫుల్ బిలీవర్గా జీవించాలి అనుకుంటున్నారో వాళ్ళందరినీ ఏం చేసేవాడంటే సౌల్? మర్డర్ చేసేవాడు, అందరిని చంపేసేవాడు. హీ యూస్ టు కిల్ ఎవ్రీ వన్ హూ ఇస్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. సో ప్రేయర్ ఎవరు చేస్తే వాళ్ళని చంపేసేవాడు, ఎవరు దేవుణ్ణి నమ్ముకుంటే వాళ్ళని చంపేసేవాడు. అంటే అసలు కనికరం ఉండేది కాదు, జాలి ఉండేది కాదు. వైలెంట్ థ్రెట్స్ ఆఫ్ మర్డర్. నువ్వు గనక అలా చేస్తే నేను చంపేస్తాను అని మొహమాటం లేకుండా స్ట్రాంగ్గా చెప్పిన వ్యక్తి సౌల్. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా మారిపోయారు? ఈ బికేమ్, ఎవరినైతే చంపాడో ఆ టైంలో, ఏ రీజన్ కొరకు చంపాడో ఆ రీజనే ఇప్పుడు పౌల్ చేస్తున్నాడు, అదే వ్యక్తి చేస్తున్నాడు. సో ఒకప్పుడు దేవుడిని ఫాలో అయిన వాడిని చంపేసేవాడు ఎవరు? సౌల్. ఇప్పుడు అదే వ్యక్తి మారిపోయాడు, మంచిగా పాల్గా పేరు మార్చుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు? ఎవరినైతే చంపాడో అటువంటి పనులు చేసేవాడిని ఎంకరేజ్ చేస్తున్నాడు, అటువంటి పనులు చేయడానికి, మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని ప్రాణానికి తెగించి, మరణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
చూడండి ట్రాన్స్ఫర్మేషన్. సో 2 పర్సన్స్ కనిపిస్తున్నారు, ఒకటే పర్సన్ బట్ 2 పర్సనాలిటీస్. ఒకప్పుడు ఇప్పుడు, వన్స్ అపాన్ అ టైమ్ అండ్ నౌ, బిఫోర్ అండ్ ప్రెజెంట్. సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. చిన్నప్పుడు ఏంటి మన గోల్? స్కూల్లో మంచి మార్క్స్ రావాలని, లేదంటే క్లాస్ ఫస్ట్ రావాలని, లేదా క్లాస్ లీడర్గా ఉండాలని, లేదా స్పోర్ట్స్లో మంచి ఫస్ట్ రావాలని. అది మన డ్రీమ్స్, అది మన ఎయిమ్స్, టార్గెట్స్ చిన్నప్పుడు. ఒక 10th వచ్చిన తర్వాత ఏంటి, 10thలో మంచి మార్క్స్ రావాలి, తర్వాత మంచి డాక్టర్ అవ్వాలని ఉంటుంది. డాక్టర్ అయిన తర్వాత మళ్ళీ ఏ స్పెషలైజేషన్ చేయాలి, మళ్ళీ దాంట్లో టార్గెట్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి. సో అలా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్స్లో డిఫరెంట్ గోల్స్ ఉంటుంది, డిఫరెంట్ టార్గెట్స్ ఉంటాయి మన లైఫ్లో. కానీ ఇవన్నీ కూడా ఏంటి టార్గెట్స్? టెంపరీ టార్గెట్స్. మన లైఫ్లో మనం జీవించేది కొన్ని సంవత్సరాలే ఈ భూమిలో. సో ఎర్త్లీ టార్గెట్స్ అన్నీ కూడా, అంటే కంటికి కనిపించేవన్నీ కూడా మనకి శాశ్వతం కాదు అనే విషయం తెలుసుకోవాలి. మనమే అసలు శాశ్వతంగా, మన బాడీ ఏమంది కాదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత మన బాడీ ఏమవుతుంది? బూడిదలో కలిసిపోతుంది. సో అవర్ ఓన్ బాడీ ఈజ్ నాట్ అవర్స్, ఇట్ ఈస్ నాట్ అవర్ బాడీ, గుర్తుపెట్టుకోండి. సో మందంటూ ఈ లోకంలో ఏదీ లేదు, అది విషయం మీకు క్లారిటీగా అర్థం కావాలి. మీరంత కష్టపడి, మీరంత ప్రయాసపడి, కింద మీద పడి, నిద్ర మానుకొని, అన్నీ కూడా అప్పులు చేసుకొని, కష్టాలు పడుతూ మీరు సంపాదిస్తున్నారే, దాంట్లో ఏది కూడా మీది కాదు. ఈ లోకంలో ఏది మీది కాదు. మీది కాని దాని గురించి మీరు కష్టపడుతున్నారనే విషయం మీరు తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. నీది కాని దాని గురించి నువ్వు ప్రయాసపడుతున్నావు, నీ లైఫ్లో కష్టపడుతున్నావు. సో నీ ఎయిమ్స్ ఏంటి? నీ ఎయిమ్స్ అంట, ఇప్పుడు నీ గోల్స్ ఏమున్నాయి నీ లైఫ్లో, నీ టార్గెట్స్ ఏమున్నాయి నీ లైఫ్లో, నీ ఎయిమ్స్ ఏమున్నాయి? నీది కాని దాని గురించి నువ్వు టార్గెట్ చేస్తున్నావు, నీది కాని వాటి గురించి నువ్వు గోల్ సెట్ చేసుకుంటున్నావు. సో కనిపించేది ఏది మంది కాదు. నీ ప్రాపర్టీ కూడా నీది ఎంతవరకు, నువ్వు బతుకున్నంత వరకే. తర్వాత నీది కాదు అది. ఈరోజు వరకు నీది అనుకున్నది రేపు నీది కాకపోవచ్చు. ఈరోజు వరకు నా సొంతము అనుకున్నది రేపు నీ సొంతం కాకపోవచ్చు. సో టుడేస్ టార్గెట్స్, టుడేస్ గోల్స్, టుడేస్ ఎయిమ్స్ మే చేంజ్ టుమారో. బికాజ్ ఎందుకంటే నువ్వు టార్గెట్ చేస్తుంది, నువ్వు ఏం చేస్తుంది, నువ్వు గోల్గా పెట్టుకున్నది లోక సంబంధమైనది, అంతేగాని స్పిరిచువల్ థింగ్ కాదు, గుర్తుపెట్టుకో. సో టార్గెట్స్ ఉండడం తప్పు కాదు. ఎక్స్క్యూజ్ మీ. సో టార్గెట్స్ ఉండడం తప్పు కాదు. కానీ నీకు ఎన్ని టార్గెట్స్ ఉన్నా స్పిరిచువల్ టార్గెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ ఈస్ ఎటర్నల్ లైఫ్. మనకు ఉండేది ఎటర్నల్ లైఫ్. మనం జీవించేది టెంపరీ లైఫ్ ఇక్కడ, కానీ ఎటర్నల్ లైఫ్ మనకుంది. మన ఫ్యూచర్లో మనం ఇక్కడ చనిపోయినా సరే దేవుడిని నమ్ముకుంటే మనం జీవించిన వారమే, ఎప్పటికీ చనిపోము. సో మన బాడీ మిగిలిపోతుంది ఇక్కడ డస్ట్లో, కానీ మన స్పిరిట్ మాత్రం ఇట్ లివ్ ఫర్ ఎవర్, ఎటర్నల్ లైఫ్. దట్ ఈస్ వాట్ బైబిల్లో ఉన్నది, అది దట్ ఈస్ వాట్ ఈజ్ రిటన్ ఇన్ ద బైబిల్. ఓకే. సో సౌల్ ఏం చేసేవాడంటే ఒకప్పుడు హీ వాజ్ ఎ మర్డరర్, హీ వాజ్ ఎ వైలెంట్ మ్యాన్, హీ వాజ్ ఎ మ్యాన్ హూ ఇస్ టు గో ఎగెనెస్ట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవునికి ఎగెనెస్ట్గా చంపుతూ, మోసం చేస్తూ, అందరినీ నరికేస్తూ ఉండిన వ్యక్తి ఈరోజు ఎలా మారిపోయాడు? ఒక బ్యూటిఫుల్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్గా మారిపోయాడు. హీ బికేమ్ ఎ వెరీ బ్యూటిఫుల్ మ్యాన్, వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్, వెరీ, అంటే ఇంకా చెప్పడం మాటల్లో కూడా చెప్పలేము, మీరు చదివితే మీకు అర్థమవుతుంది. తన ప్రాణాన్ని కూడా తెగించి, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు జీవిస్తున్న వ్యక్తి ఈరోజు. సో ఒకప్పుడు గోల్స్ ఏంటి తనవి, సౌల్వి? మనుషులు చంపాలని. ఇప్పుడు గోల్స్ ఏంటి? దేవుని కొరకు మనుషుల్ని కాపాడాలి అని. చూడండి, మారిపోయింది గోల్. అలాగే ప్రతి ఒక్కరికి గోల్స్ ఉండాలి లైఫ్లో. ఆ గోల్స్ ఏ గోల్స్ అయి ఉండాలి? కార్ కొనాలని కాదు, బైక్ కొనాలని కాదు. నీ గోల్స్ ఎటర్నల్ గోల్స్ అయి ఉండాలి, స్పిరిచువల్ గోల్స్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నాట్ మనిషికి కంటికి కనిపించే గోల్స్ ఉండకూడదు, అంటే ఈ లోక సంబంధమైన గోల్స్ ఉండకూడదు నీ లైఫ్లో. ఇటర్నల్ గోల్స్, స్పిరిచువల్ గోల్స్
అంటే యువర్ గోల్స్ షుడ్ బి సో హై, అంటే డ్రీమ్ స్కై షుడ్ బి ద లిమిట్ అంటారు చూసారా, ఆ విధంగా ఉండాలి నీ గోల్స్. లోకపరంగా గోల్స్ కొంతవరకే మీకు ఉపయోగపడుతుంది, కొంతవరకే మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మీ గోల్ ఏంటి, ఒక BMW కార్ కొనాలి అనుకోండి. కష్టపడతారు, కొంటారు, మీకు కార్ కొనేసుకున్నారు, మీ గోల్ అయిపోయింది. ఎంతవరకు ఉంటుంది ఆ కార్ నీతో, నువ్వు బతుకున్నంత వరకు. తర్వాత ఏంటి, ఆ గోలు వేస్టే, ఆ కారు వేస్టే, నీది కాదు, నువ్వే ఈ లోకానికిలో డస్ట్ అయ్యి బూడిదై మిగిలిపోతావు. అటువంటి గోల్స్ మనకి ఉండొచ్చు, కానీ టెంపరీ. దాని గురించి అంత ప్రయాసపడి కష్టపడి ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంతకంటే ప్రాముఖ్యమైన గోల్స్ మన లైఫ్లో చాలా ఉన్నాయి. దట్ ఈస్ ద స్పిరిచువల్ గోల్స్, ఇటర్నల్ లైఫ్ సంపాదించడానికి, నిత్య జీవము, నిత్య రాజ్యము చేరుకోవడానికి, నిత్య జీవమును పొందుకోవడానికి గోల్స్ మనకి లైఫ్లో ఉండాలి, మన టార్గెట్స్గా ఉండాలి. దట్ ఈస్ అవర్ గోల్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ లైఫ్. ఆ సౌల్ పౌలుగా మారాడు. మారిన తర్వాత తను ఏమంటున్నాడో చూద్దాం బైబిల్లో. ఫిలిప్పీ రాసిన పత్రిక, ఫిలిప్పీన్స్, బుక్ ఆఫ్ ఫిలిప్పీన్స్ చాప్టర్ 3, న్యూ టెస్టిమెంట్లో ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 7వ వచనం, ఫిలిప్పీన్స్ చాప్టర్ 3 వర్స్ 7. ఫిలిప్పీ రాసిన పత్రిక, కొత్త నిబంధన గ్రంథము, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అక్కడ ఏమని రాస్తుందంటే, ఇంగ్లీష్లో చదువుతున్నాను నేను. పౌలు అంటున్న మాట, ఫిలిప్పీన్స్ అనే ఊరుంది, ఆ ఊరిలో చర్చ్లో సంఘానికి పౌలు రాస్తున్న ఉత్తరంలో పౌలు ఏమి రాస్తున్నారో చూద్దాం. ఇందాక చెప్పాను కదా, మారిన పౌలు, సౌలు నుంచి పౌలుగా మారిన తర్వాత సంఘాలకి పౌలు రాస్తున్న ఉత్తరం ఏంటో చూద్దాం. 7th verse చదువుతున్నాను. బట్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఐ మైట్ కౌంట్ యాజ్ ప్రాఫిట్ ఐ నో రికాన్ యాజ్ లాస్ ఫర్ క్రైస్ట్ సేక్. ఒకప్పుడంట పౌలు ఏదైతే నాకు మంచి అనుకున్నాడో, ఏదైతే నాకు పనికొస్తుంది అనుకున్నాడో, అంటే తన లాభం గురించి ఏదైతే ప్రయాసపడ్డాడో పౌలు ఒకప్పుడు, ఇప్పుడు అంటున్న మాట ఏంటి, ఆ ప్రాఫిట్స్ అన్నీ కూడా నాకు వద్దు, నాకు కావాల్సింది క్రీస్తే నాకు కావాలి అని మాట్లాడుతున్నాడు. తన గోల్స్ ఏంటి, ప్రీవియస్గా ఏదో సంపాదించాలి అని, కానీ ఇప్పుడు తన గోల్ ఏంటి, సంపాదించాలని కాదు కానీ దేవుని కొరకు జీవించాలన్నదే తన ఆశయముగా పెట్టుకున్నాడు పౌలు. పౌల్ ఎయిమ్స్ మారిపోతున్నాయి, పౌల్ గోల్స్ మారాయి, తన అచీవ్మెంట్స్ కూడా మారాయి. తాను కొరకు ప్రయాసపడుతున్న వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు పౌలు. కష్టం వచ్చినా సరే, ప్రాణం పోయిన పరిస్థితి వచ్చినా సరే, ఇబ్బందులు కలిగినా సరే, పౌలు అంటున్న మాట ఏంటి, నాకు ప్రాణము కంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది దేవుని కొరకు జీవించడము, దేవుని కొరకు ఆత్మలు సంపాదించడము, నశించిపోతున్న వారిని రక్షించే బాధ్యతగా తను నడుచుకోవడమే పౌలుకున్న గోల్ ఇప్పుడు లైఫ్లో. మన లైఫ్లో కూడా టార్గెట్స్ ఉండాలి, మన లైఫ్లో కూడా గోల్స్ ఉండాలి. ఏంటా గోల్స్ అంటే, ఉద్యోగంలో ముందుకు వెళ్దాము, లేదంటే సంపాదిద్దాము అనేది కాకుండా దేవుని కొరకు జీవిద్దాం, దేవుని కొరకు ఆత్మలు సంపాదించే ఒక గోల్గా మన లైఫ్లో మనం పెట్టుకోవాలి. చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు, చాలా ప్రయాసపడుతూ ఉంటారు, చాలా నిద్రలు మానేస్తూ ఉంటారు. దేని కొరకు అంటే లోకపరమైన పనుల కొరకు చాలా కష్టపడుతుంటారు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. కానీ ఎంతవరకు అది మనకి ఉపయోగపడుతుంది, ఎంతవరకు మనము దేవుని సంతోష పెట్టగలుగుతున్నాము మన కష్టముతో? అదే కష్టము దేవుని కొరకు నువ్వు పెట్టగలిగితే ఈ పనులు కూడా నీకు సాధ్యముగా చేయడానికి దేవుడు సహాయం చేయగలరేమో, ఇంకా నువ్వు సులువుగా చేయడానికి దేవుడు నీకు సహాయం చేస్తారేమో. దేవునికి ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాలి లైఫ్లో. కష్టపడేది ఏదైనా ఉంటే దేవుని కొరకు ఫస్ట్ మనం చేయగలగాలి. దేవుని పని వచ్చేసరికి మనం అంత కష్టపడలేము. మనం సొంతంగా లోకపరంగా కష్టపడతాం, కానీ దేవుని కొరకు కొంచెం కష్టపడితే మనము సహించలేము. మనం బంగారము కొనుక్కోవడానికి లక్షలు ఖర్చు పెడతాము, దేవునికి కొంత మనీ ఇవ్వడానికి మనం ఆలోచిస్తాం, 1000 సార్లు ఆలోచిస్తాం. ఇవ్వాలా వద్దా, ఎంత ఇవ్వాలి, లెక్కలు వేసుకొని
ఇది చూసుకొని అది చూసుకొని అన్నీ లెక్కలేసిస్తాం. కానీ చాలాసార్లు మన లైఫ్లో విచ్చలవిడిగా మనం ఖర్చు పెడుతూ ఉంటాం. సో మన లైఫ్లో ప్రైమరీ ఇంపార్టెన్స్ మనకి ఎవరికి ఇస్తున్నామంటే దేవునికైతే ఇవ్వట్లేదు. లోకపరంగా సంతోషంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సో మన గోల్స్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు పౌలు ఏమంటున్నారు, ఒకప్పుడు నాకు పనికొచ్చేది, ఒకప్పుడు నాకు ప్రాఫిట్గా ఉండేది అని ఏదైతే అనుకున్నానో ఇప్పుడు నాకు అది ప్రాఫిట్ కాదు, అది నాకు ప్రాఫిట్ కాదు. ఒకప్పుడు నా మంచిది అనుకునేది ఇప్పుడు నాకు మంచిది కాదు. ఎందుకంటే దేవుని కొరకు నాకు ఇంపార్టెంట్, నాకు దేవుడు ఇంపార్టెంట్, అంతేగాని నా ప్రాఫిట్ నాకు ఇంపార్టెంట్ కాదు. నా సొంత సంతోషం కంటే దేవుని సంతోషమే నాకు ప్రాముఖ్యమైనదిగా పౌలు అక్కడ అనుకుంటున్నారు. సో దేవుణ్ణి సంతోషపెట్టాలి, నన్ను నేను సంతోషపెట్టుకోకూడదు. నేను హ్యాపీగా ఉంటే సరిపోదు, నాతో పాటు దేవుడు కూడా సంతోషించగలగాలి అనేది పౌల్ టార్గెట్, పౌల్ ఎయిమ్, పౌల్ గోల్. అది నేను కారు కొనుక్కుంటే సరిపోదు, ఆ కారు వల్ల ఇచ్చిన దేవుడు సంతోషించగలగాలి. నేను బైక్ కొనుక్కుంటే సరిపోదు, ఆ బైక్ వల్ల ఆ బైక్ ఇచ్చిన దేవుడు సంతోషించగలగాలి. నేను బాగా చదువుకుంటే సరిపోదు, నాకు ఇచ్చిన చదువు వల్ల ఎవరైతే ఇచ్చారో ఆ దేవుడు, నా చదువుని బట్టి దేవుడు సంతోషించగలగాలి. నాకున్న ప్రొఫెషన్ బట్టి, స్టేటస్ని బట్టి నేను సంతోషంగా ఉంటే సరిపోదు, దేవుడు ఎవరైతే ఇచ్చారో ఈ స్టేటస్ నాకు, నా స్టేటస్ని బట్టి నాకు ఇచ్చిన దేవుడు సంతోషించగలగాలి. అట్టి విధంగా ఉండాలి మన టార్గెట్స్. సో మనం ఏ పని చేసినా దేవుని కొరకు చేయాలి, దేవుని కొరకు చేయగలగాలి. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని కొరకు జీవించగలగాలి, దేవుని కొరకు మాట్లాడగలగాలి, దేవుని యొక్క ఎగ్జాంపుల్గా మనం, రోల్ మోడల్గా మనం ఉండగలగాలి. మన రోల్ మోడల్ దేవుడు. సో మనము వేరే వాళ్ళకి, నశించిపోతున్న వాళ్ళకి రోల్ మోడల్గా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరం. అదే మన టార్గెట్, అదే మన లక్ష్యము, అదే మన నిరీక్షణ. దాని కొరకు మనం ఎంత ప్రయాసపడినా నష్టం లేదు, దాని కొరకు మనం ఎంత కష్టపడినా నష్టం లేదు, దాని కొరకు మనం ఎంత స్ట్రెస్ తీసుకున్నా నష్టం లేదు అనే విషయాన్ని మీకు స్పష్టం చేస్తున్నాను. సో పౌలు అక్కడ ఇంకా అంటున్న మాట ఏంటో చూద్దాం. నాట్ ఓన్లీ దోస్ థింగ్స్ ఐ రికాన్ ఎవ్రీథింగ్ యాజ్ కంప్లీట్ లాస్ ఫర్ ద సేక్ ఆఫ్ వాట్ ఈస్ సో మచ్ మోర్ వాల్యుబుల్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ మై లార్డ్. సో అదొక్కటే కాదు, అన్నీ నష్టపోయినా పర్లేదు, నాకు నా ఆస్తి పోయినా పర్లేదు, నా ఉద్యోగం పోయినా పర్లేదు, నా ఆరోగ్యం పాడైపోయినా పర్లేదు, నేను చనిపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మాత్రము సంతోషపెట్టాలి. అది టార్గెట్ పౌలుది. పౌలు ఒక లక్ష్యం, అది పౌలు ఒక గోల్, అది ఒక అచీవ్మెంట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు పౌలు. ఏంటది? నా ప్రాణం పోయినా పర్లేదు, నా మనీ పోయినా పర్లేదు, నా ఆస్తి పోయినా పర్లేదు, నా ఆరోగ్యం పోయినా పర్లేదు, నాకేమైనా పర్లేదు, దేవుని మాత్రము బాధ పెట్టకూడదు, దేవుని మాత్రము సంతోషపెట్టాలి, దేవుని పని మాత్రము చెయ్యాలి, దేవుని కొరకు జీవించాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏదేమైనా సరే నాకు లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇస్ మై గాడ్. నన్ను తయారు చేసిన దేవుడికే నేను ప్రాముఖ్యత ఇస్తున్నాను అని అంటున్నాడు పౌల్. పౌల్ ఈజ్ సెయింగ్ దట్. చూడండి ఎంత మంచి థాట్తో ఉన్నాడు పౌల్. తన గోల్స్ ఏంటో చూడండి, పౌల్ ఆఫ్ గోల్స్. ఒకప్పుడు తన గోల్ ఏంటి? ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వాళ్ళని చంపేయడమే. ఇప్పుడేంటి తన గోల్? రక్షించడము, నశించిపోతున్న వాళ్ళని బాగుపరచడము, బలపరచడమే తన గోల్ పెట్టుకున్నాడు. సో తనకు ఒకప్పుడు మంచిగా అనిపించి, తనకప్పుడు ప్రాఫిట్గా ఉన్నవి, కష్టపడినవి, ప్రయాసపడినవి ఇప్పుడు నష్టపోయినా పర్లేదు, నాకు దేవుడే కావాలి అంటున్నాడు అనే ఆలోచనతో ఉన్నాడు, అనే టార్గెట్తో ఉన్నాడు. తన టార్గెట్స్ ఏంటి ఇప్పుడు? గాడ్, ఇటర్నల్ లైఫ్, నిత్యరాజ్యము, నిత్య జీవమే పౌలు ఒక టార్గెట్. ఇంకేమంటున్నారు చూడండి. ఫర్ హిస్ సేక్ ఐ హ్యావ్ థ్రోన్ ఎవ్రీథింగ్ అవే. దేవుని కొరకు సమస్తము నేను వదులుకున్నాను అని మాట్లాడుతున్నారు పౌలు. దేవుని కొరకు, ఆయన కొరకు సమస్తము వదులుకున్నాను. ఐ హ్యావ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఫర్ హిస్ సేక్. వదులుకున్నాను. ఐ హ్యావ్ థ్రోన్ ఎవ్రీథింగ్ అవే. అన్నీ పారేసుకున్నాను, అన్నీ వదిలేసుకున్నాను. వదులుకోగలవా నువ్వు దేవుని కొరకు ఏదైనా? ఆలోచించండి ఒకసారి. దేవుని కొరకు
నువ్వు ఏదైనా వదులుకోగలవా? ఆలోచించు. వదులుకోలేము. లెక్కలేసుకుంటాం. కానీ పౌలు ఏమంటున్నారు చూడండి, ప్రాణం పోయినా పర్లేదు. అలాగే జీవించాడు. మాట ఇవ్వలేదు, మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు పౌలు. ప్రాణం పోయినా పర్లేదు అన్నాడు. అట్టి విధంగానే జీవించాడు, కష్టపడ్డాడు పౌలు. ప్రాణం పోయిన పరిస్థితి వచ్చింది, అయినా సరే భయపడలేదు పౌలు. ఎందుకంటే ముందే అనుకున్నాడు, ప్రాణం పోయినా పర్లేదు, దేవుని కొరకే. ప్రాణం పోతే మరీ మంచిది. బతుకుటైతే క్రీస్తు, చావైతే మరీ మేలు అనేటట్టున్నాడు పౌలు. బతికితే క్రీస్తు కొరకు బతుకుతాం, లేదా చనిపోవాలనిపిస్తే మరీ మేలు, దేవుని కొరకే చనిపోతాను. చూడండి ఆ టార్గెట్స్ ఏంటో, ఆ గోల్స్ ఏంటో చూడండి పౌలు. అటువంటి గోల్స్ మనం కలిగి ఉండాలి ఈరోజు. పౌల్ ఈజ్ అ రోల్ మోడల్ మన లైఫ్లో. ఈ ఫాస్ట్ ఫార్వర్డెడ్ జనరేషన్స్ మనకు రోల్ మోడల్ ఎవరు? సినిమా యాక్టర్లు. చాలామంది సినిమా యాక్టర్స్ని రోల్ మోడల్గా తీసుకుంటారు. వాళ్ళ స్టైల్ చేయాలి, వీళ్ళ ఉండాలి, వాళ్ళ ఉండాలి, డైలాగ్స్ కానీ మాటలు కానీ. బట్ అవర్ రోల్ మోడల్ షుడ్ బి యువర్ క్రియేటర్, ద గాడ్, ద క్రైస్ట్. సో క్రీస్తు, పౌల్కి రోల్ మోడల్ ఎవరు? క్రీస్తు. మనకి రోల్ మోడల్ కూడా క్రీస్తే. బట్ పౌల్ వాక్డ్ ఇన్ హిస్ వే. పౌల్ ఎలా నడిచారంటే క్రీస్తుకి నచ్చినట్టుగా నడిచారు. మనం కూడా ఎగ్జాంపుల్గా క్రీస్తునే తీసుకోవాలి. అండ్ వన్ మ్యాన్ whom we can take as example is Paul. సో సమస్తము వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రాణం పోయినా పర్లేదు. ఈజ్ వెరీ హ్యాపీ, ఈజ్ జాయ్ఫుల్, ఈజ్ పీస్ఫుల్. ప్రాణం పోయిన స్థితి వచ్చినా సరే భయపడలేదు, ముందుకు వెళ్ళాడు. దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా కనిపిస్తున్నారు పౌలు. ఇంకేమంటున్నాడో చూద్దాం పౌలు. I considered it all as mere refuse so that I may gain Christ. దేవుని సంపాదించుకోవడానికి, దేవుని యొక్క ఆత్మని సంపాదించుకోవడానికి ఏది కోల్పోయినా పర్లేదు అంటున్నాడు పౌలు. దేవుని ఆత్మ సంపాదించుకోవడానికి ఏది నష్టపోయినా, ఏది కోల్పోయినా నాకేమీ ఇబ్బంది లేదు అని అక్కడ పౌలు మాట్లాడుతున్నారు. I now have the righteousness. ఇప్పుడు నాకు నీతి, నిజాయితీ, విశ్వాసము అనే శక్తి నాకుంది. నీతి అనే శక్తి, నిజాయితీ అనే శక్తి, విశ్వాసము అనే శక్తి ఎవరికి ఉంది? పౌలుకు ఉంది. మనకేమున్న శక్తులు? నా డబ్బైన శక్తి, నా ఉద్యోగమైన శక్తి, నా స్టేటస్ అయిన శక్తి, అలా మాట్లాడుతుంటాము. కానీ పౌలు ఏం మాట్లాడుతున్నారు? నా విశ్వాసము నా శక్తి, నా నీతి నా శక్తి, నా నిజాయితీ నా శక్తి. సో పౌలు ఒక ఆలోచన ఏంటి? లోకపరంగా లేదు పౌలు ఆలోచన, స్పిరిచువల్గా ఉంది. దట్ ఈస్ ద పవర్ విచ్ ఈస్ హ్యావింగ్. మన ఆలోచన ఏంటి? లోకపరంగా ఆలోచిస్తుంటాం. మై స్టేటస్ ఈజ్ మై పవర్ అని మాట్లాడుతూ ఉంటారు. మా డాడీ ఏంటో తెలుసా నీకు? మా మమ్మీ ఏంటో తెలుసా నీకు? మా బ్రదర్ ఏంటో తెలుసా నీకు? గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు మనుషులు. వాళ్ళ పవర్ ఏంటి? మనుషుల పవర్ ఏంటి? గొప్పలు ఏంటి? మా డాడీ, మా మమ్మీ, ఇది అది, స్టేటస్, మనీ, ప్రాపర్టీ. అది మీ పవర్, అది మన పవర్. దేవుని పరంగా నువ్వు జీవించగలిగితే, స్పిరిచువల్ లైఫ్ నీకు కావాలి అనుకుంటే, స్పిరిచువల్ లైఫ్లో నువ్వు నడవాలి అనుకుంటే నీకు ఉండవలసిన పవర్ ఏంటి? విశ్వాసము, నీతి, నిజాయితీ. అది నీ పవర్ఫుల్ థింగ్స్, నీ పవర్ఫుల్ టూల్స్. అది దేవుని వాక్యము. దేవుని వాక్యము రెండంచుల ఖడ్గం గలది. అర్థమైందా? కత్తి కంటే షార్ప్గా ఉంటుందంట దేవుని వాక్యము. దట్ ఈజ్ యువర్ టూల్, యువర్ వెపన్. అంతేగాని నీ డబ్బు కాదు నీ వెపన్, నీ ఆస్తి కాదు నీ వెపన్, నీ ప్రాపర్టీ కాదు నీ వెపన్, నీ స్టేటస్ కాదు నీ వెపన్, కనిపించేవేది కాదు నీ వెపన్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ వెపన్. విశ్వాసము ఈజ్ ఎ వెపన్. ఫెయిత్ ఈజ్ ఎ వెపన్. రైచియస్నెస్ ఈజ్ ఎ వెపన్. దేవుని పట్ల ఉన్న ఆసక్తే నీకు శక్తి, బలము. దేవుని పట్ల ఉన్న విశ్వాసమే నీకు
శక్తి డాలుగా ఉంటుంది, నీకు కాపాడుతూ ఉంటుంది. దేవుని వాక్యమే నీకు రెండంచుల ఖడ్గం గలది. ఈరోజు నీ పవర్ ఏంటి? డబ్బు అని అనకండి. నీ పవర్ ఏంటి? నీ స్టేటస్ అనకండి. నీ పవర్ ఏంటి? మాకు ఇది ఉంది, అది ఉంది, నాకు మా డాడీ ఇది, అది, మా మదర్ ఇది, అవన్నీ ఉత్తుదే, టెంపరీయే. పుట్టుక్కుమని ప్రాణం పోతే అవి ఏమీ లేవు, గాన్. ఓకే, యువర్ పవర్ షుడ్ బి ద ఫెయిత్ఫుల్నెస్ ఇన్ గాడ్. యువర్ పవర్ షుడ్ బి ద రైచియస్నెస్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యువర్ పవర్ షుడ్ బి యువర్ బిలీఫ్ ఇన్ గాడ్. దేవుని పట్ల విశ్వాసము, నీతి, నిజాయితీ కలిగిన జీవితమే నీకు శక్తిగా ఉంటుంది. అదే పౌలు మాట్లాడుతున్నారు. ఓకే, ఆల్ ఐ వాంట్ ఇస్ టు నో క్రైస్ట్. సో పౌలు అంటున్న మాట ఏంటో చూడండి, నాకు కావాల్సింది ఏంటంటే క్రీస్తు, దేవుడు కావాలి. అండ్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరక్షన్. దేవుని యొక్క శక్తిని అనుభవించాలి నేను అని మాట్లాడుతున్నారు పౌలు. నాకు కావాల్సిందేంటి? దేవుని యొక్క శక్తిని అనుభవించడము. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్. ఐ వాంట్ టు సీ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్. నీ లైఫ్లో దేవుని పవర్ను చూడాలనుకుంటున్నావా? అయితే నీ టార్గెట్స్ దేవునికి సంబంధించినవి ఉండాలి. యూ వాంట్ టు సీ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ అ లైఫ్. యూ వాంట్ టు సీ మిరకల్స్ ఇన్ అ లైఫ్. యూ వాంట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. దెన్ your targets, your aims, your goals should be spiritual, not earthly. Okay? సో దేవుని పవర్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నాడు పౌల్. ఓకే, తర్వాత 12th verse ఏమనుందంటే, ఐ డు నాట్ క్లెయిమ్ దట్ ఐ హ్యావ్ ఆల్రెడీ సక్సీడెడ్ ఆర్ హ్యావ్ ఆల్రెడీ బికమ్ పర్ఫెక్ట్. ఏమంటాడంటే చూడండి, పౌల్ చాలా మంచి మాట అంటున్నాడు 12th verseలో. 12వ వచనం ఏమంటున్నాడంటే పౌల్, నేను పర్ఫెక్ట్ అని అనుకోవట్లేదు అని మాట్లాడుతున్నారు. నేను సక్సెస్ఫుల్గా మారిపోయాను, నేను సక్సెస్ అయిపోయాను, నేను పర్ఫెక్ట్గా మారిపోయాను, ఐఎమ్ కంప్లీట్ మ్యాన్ అని అనట్లేదు పౌల్. ఐ కీప్ స్ట్రైవింగ్. నేను బతికినంత వరకు నేను కష్టపడుతూనే ఉంటాను, హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాను, దేవుని కొరకు జీవిస్తూనే ఉంటాను. అంతేగాని ఏ రోజు నేను బతికున్నంత కాలం ఏ రోజు నేను సక్సెస్ఫుల్గా మారిపోయాను, సక్సెస్ఫుల్ మ్యాన్ని, నేను పర్ఫెక్ట్ మ్యాన్ని అని మాత్రము అనను అని అక్కడ పౌలు మాట్లాడుతున్నారు. ఓకే, చివరి వరకు, గమ్యం చేరేంత వరకు, నేను అనుకున్నది సాధించినంత వరకు, దేవుని పరంగా నేను చేసిన ప్రామిస్ నెరవేర్చినంత వరకు, ప్రాణం పోయినా పర్వాలేదు, ప్రాణానికి తెగించి వెనకడుగు వేయకుండా దేవుని కొరకు విశ్వాసముతో, నీతితో, నిజాయితీతో ముందుకి పరిగెడతాను అని పట్టుదలతో ఉన్న వ్యక్తి పౌల్. అటువంటి పట్టుదల, అటువంటి కష్టపడి తత్వము, అటువంటి టార్గెట్స్ మన లైఫ్లో కూడా ఉంటే ఎంత బాగుంటుందండి లైఫ్. ఎంత సంతోషిస్తారండి దేవుడు మన పట్ల, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు దేవుడు. దేవుడు కనుక సంతోషిస్తే, దేవుడు హ్యాపీ ఫీల్ అయితే మనకి ఎన్ని బ్లెస్సింగ్స్ ఇస్తారు దేవుడు. నువ్వు అడగకుండానే సరే, నువ్వు అడగకపోయినా నీకు నచ్చిన దానికంటే, నీకు కావాల్సిన దానికంటే ఎక్కువగా దేవుడు ఇస్తారు. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది నీకు ఈ విశ్వాసము, ఈ ఫెయిత్ని. ఓకే, I really do not think that I have already won it. And one thing I do, however, is to forget what is behind me and to do my best to reach what is ahead. So పౌలు ఒకటే మాట్లాడుతున్నారు, నా వెనకాతలు ఏముందో నాకు అనవసరం, నా పాస్ట్ లైఫ్ ఏంటో నాకు అనవసరం, నా పాస్ట్ నేను ఏం చేస్తానో నాకు అనవసరం. ప్రెజెంట్ ఐఎమ్ ది చైల్డ్ ఆఫ్ గాడ్. నేను ప్రెజెంట్ ఎలా ఉన్నాను, ఇప్పటి నుంచి ప్రాణం పోయినా పర్వాలేదు, నేను దేవుని కొరకు జీవిస్తాను, కష్టం వచ్చినా పర్వాలేదు, నేను దేవుని కొరకు జీవిస్తాను అని పట్టుదలతో ఉన్నాడు పౌలు. ఇటువంటి టార్గెట్స్ నీ లైఫ్లో ఉన్నాయా? మన టార్గెట్స్ లోకపరమైనవి అయితే ఉండకూడదు. లోక సంబంధమైన ఎయిమ్స్, గోల్స్, టార్గెట్స్ అయినా టెంపరీ ఉండొచ్చు, కానీ
అదే నీ టార్గెట్, అదే నీ లైఫ్ అనుకుంటే మాత్రం యూ వోంట్ సక్సీడ్ ఇన్ లైఫ్. సో పౌలు మాట్లాడుతుంది మాట ఏంటి, ఒక మంచి మాట అన్నారు, ఏంటి, పవర్ ఉంది నాకు అన్నారు. ఏం పవర్ ఉంది పౌల దగ్గర? విశ్వాసం అనే పవర్, నీతి అనే శక్తి, నిజాయితీ అనే పవర్ ఉంది. సో పౌల యొక్క పవర్స్ ఏంటి? విశ్వాసము, నీతి, నిజాయితీ. మన పవర్స్ ఏంటి? ఎవరైనా నీకు ఏం పవర్ ఉంది బాబు అని అడిగితే ఏం చెప్తారు? నా డబ్బు ఉంది, నాకు అదే పవర్, నా ఆస్తి ఉంది, నా స్టేటస్ ఉంది, నా ఉద్యోగం ఉంది. అవన్నీ వేస్ట్ పవర్స్ అన్నీ కూడా, ఎందుకు పనికిరాని పవర్సే. నీ డబ్బు నిన్ను కాపాడదు, నీ స్టేటస్ నిన్నేం కాపాడదు. కొంతవరకు కాపాడతాయి, అంతకుమించి కాపాడలేవు. బట్ దేవుని యొక్క వాక్యము, దేవుని పట్ల విశ్వాసము, నీతి, నిజాయితీ అనే పవర్స్ నీ దగ్గరుంటే, అనే వెపన్స్ నీ దగ్గరుంటే, ఎటువంటి పొజిషన్లో ఉన్నా, ఎటువంటి స్టేజ్లో ఉన్నా నిన్ను నువ్వు కాపాడుకోగలవు. యూ కెన్ సేవ్ యువర్ సెల్ఫ్. చాలామంది మనం చూస్తుంటాం లైఫ్లో, చాలామంది లైఫ్ని ఎండ్ చేసుకుంటూ ఉంటారు. నేను డబ్బు లేక, చాలామంది డబ్బున్న వాళ్ళు కూడా లైఫ్ని ఎండ్ చేసుకుంటూ ఉంటారు. డబ్బున్న సాటిస్ఫాక్షన్ ఉండదు, డబ్బున్నా సరే తినే పరిస్థితి ఉండదు, ఆరోగ్యం బాగోదు. సో ఎవరు హ్యాపీగా ఉండలేరు మనీతో. మనీ కాంట్ బై హ్యాపీనెస్. మనీ ఈజ్ నాట్ పవర్. మనీ ఈజ్ నాట్ పవర్. దేవుని పట్ల విశ్వాసము, దేవుని పట్ల నీతి, నిజాయితీగా జీవించడము, దేవుని వాక్యమును నీ మనసులో ఉంచుకోవడము. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద పవర్ విచ్ విల్ లీడ్ యూ ఇన్ ఎ ఫ్యూచర్ ఎండేవియర్స్. గుర్తుపెట్టుకోండి. నీ ఫ్యూచర్లో నువ్వు బాగుపడాలి అంటే, నీ ఫ్యూచర్లో నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే, నీ మార్గమును నీకు తెలియకుండానే నువ్వు మంచిగా వెళ్ళాలి అంటే, నీకు కావాల్సింది విశ్వాసము, దేవుని వాక్యము అనే వెపన్స్ నీకు కావాలి. సో స్పిరిచువల్ వెపన్స్ నీ దగ్గర ఉంటే ఫిజికల్ థింగ్స్ అన్నిటిని నువ్వు ఓడించవచ్చు. యూ కెన్ గెయిన్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్. స్పిరిచువల్ వెపన్స్ ఉంటే, నువ్వు ఫిజికల్గా కూడా నువ్వు చాలా స్ట్రాంగ్ అవుతావు. నువ్వు ఫిజికల్ థాట్స్ మారుతాయి, నీ అంబిషన్స్ మారుతాయి, నీ ఎయిమ్స్ మారుతాయి. మంచి టార్గెట్స్ ఉంటాయి, నీకు మంచి గోల్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ కొరకు నువ్వు కష్టపడగలవు. కావలసిన శక్తి దేవునికి ఇస్తారు, మోటివేషన్ దేవునికి ఇస్తారు. సో ఈ టార్గెట్స్ నీకు ఉండాలని, నీ ఎయిమ్స్ నీకు ఉండాలని, ఆ ఎయిమ్స్ కొరకు నువ్వు కష్టపడి, ప్రాణం పోయినంత వరకు కష్టపడి, వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళడానికి దేవుడు నీకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమెన్. మనం కళ్ళు మూసుకుంటే ఒక స్మాల్ ప్రేయర్ చేసుకుని క్లోజ్ చేసుకుందాం. హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వాక్యమును ఇచ్చినందుకు మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తండ్రి. ఎవరైతే విన్నారో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచింప చేసే జ్ఞానమును దయచేయండి. వాక్యంలో ఉన్న అర్థాన్ని గ్రహించి, ఈ మాటల్లో ఉన్న అర్థాన్ని గ్రహించి, లైఫ్ని సరిదిద్దుకొని, పరిశోధించుకొని, రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళడానికి కృపను చూపించమని అడుగుతున్నాను. ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ఫ్యామిలీస్ని బ్లెస్ చేయండి, మార్గంలో నడిపించండి, మార్గం చూపించండి. ప్రతి విషయంలో మీరు తోడుగుండి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాను. అలానే హాస్పిటల్లో సఫర్ అవుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. కోవిడ్ వల్ల సఫర్ అవుతున్న వారి గురించి, వేరే డిజీజెస్తో సఫర్ అవుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా మీరే విడుదల దయచేయండి, శాంతి సమాధానమును ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను. ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారి గురించి స్పెషల్గా ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. పవిత్రత గురించి ప్రార్థన చేస్తున్నాను. జ్ఞానము శక్తిని దయచేయండి. మీ చిత్తం ఉంటే మీరే నాకు కావాల్సింది దయచేసి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాను. ఇంకెవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారో, రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరు తోడుగుండి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను.
మీరే తోడుగా ఉండండి, బలపరచండి. ఎవరైతే తండ్రి ఇల్లు లేక బాధపడుతున్నారో, బట్టలు లేక బాధపడుతున్నారో, తిండి లేక బాధపడుతున్నారో వారందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. మీరు ఆరోగ్యం, శక్తిని, బలమును దయచేసి తోడుగుండి మీరు నడిపించమని అడుగుతున్నాను. ఎవరైతే లోన్లీగా ఫీల్ అవుతున్నారో, నాకెవ్వరూ లేరు అని అనుకుంటున్నారో, డిప్రెషన్లో ఉన్నారో, ప్రేమించేవారు లేరు అని బాధపడుతున్నారో వారి గురించి స్పెషల్గా ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. మీకంట ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు తండ్రి. మీ ప్రేమను తెలుసుకొని మీతో కలిసి సంతోషంగా ఉండడానికి వాళ్ళ కృపను చూపించమని అడుగుతున్నాను. మీరు తోడుగుండండి, బలపరచమని అడుగుతున్నాను. ఇంకా ఎవరైతే కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తాను. తోడుగుండి మీరే నడిపించండి, బలపరచండి. మళ్ళీ వచ్చే సండే మీ సన్నిధిలో మేము చేరేంత వరకు రక్షణ కాపుదల మాతో నుంచి మీరు మహిమ ఘనత మీరు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఓకే మై ఫ్రెండ్స్, డెఫినెట్లీ మెసేజ్ మీకు ఇన్స్పైరింగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ సండే మళ్ళీ కలుసుకుందాం మార్నింగ్, నెక్స్ట్ సండే మార్నింగ్. అంతవరకు సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. మాస్క్ కంపల్సరీ వేసుకోండి బయటికి వెళ్ళినప్పుడు. సో ఈ సండే అంతా ఎంజాయ్ చేసుకోండి హ్యాపీగా. ఈ వీక్ అంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీకైనా ప్రేయర్ రిక్వెస్ట్లు కావాలంటే నాకు మెసేజ్ చేయండి, తప్పకుండా మీ గురించి ప్రేయర్ చేస్తాను. మీతో కలిసి మీ గురించి ప్రేయర్ చేస్తాను. నాకు ఫేస్బుక్లో మెసేజ్ చేయొచ్చు, ఏదైనా రిక్వెస్ట్లు ఉంటే ప్రేయర్ రిక్వెస్ట్లు. ఓకేనా? సో హ్యావ్ ఎ నైస్ డే. షలోమ్. పీస్ బీ అంటు యూ. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.